కస్తూరి రంగనాథ స్వామి దేవాలయం, ఈరోడ్. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిన్ను వాసి ఎట్లు నీవు చుందురా. ఇక్కడ స్వామిని కస్తూరి కస్తూరి రంగనాథుడు అంటారు. కారణం ఏంటంటే పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలు ఈ స్వామి దగ్గరికి వచ్చి కస్తూరిని సమర్పించుకునేవారంట సుఖప్రసవం కోసం. అందుకని కస్తూరి రంగడు అని పేరు. ఈ స్వామి నుండే కస్తూరి రంగడు అని పేరు వచ్చింది. 9వ శతాబ్దం నాటి దేవాలయం. 9వ శతాబ్దం నాటి దేవాలయం ఇది. ఇక్కడ స్వామి గోపురం మీద విమానమే గోపురం లాగా ఉంటుంది. ఇక్కడ దూర్వాస మహర్షి జయ విజయులకు శాపం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అతని కోపాన్ని తగ్గించడం కోసం స్వామి విష్ణుమూర్తి అతన్ని తల మీద చెయ్యి వేస్తారు. ఆ రూపంలోనే ఇక్కడ స్వామి అనంత పద్మనాభునిలాగా పడుకుని ఉంటారు. కుడి చేయిని దుర్వాసుడి తల మీద ఉంచుతారు. ఎడమ చేతిలో బ్రహ్మ ఉంటాడు. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. మలవల్లి తయారు. కపాలేశ్వర స్వామి దేవాలయం ఈరోజు. నందీశ్వర శమీ వృక్షం కింద శివుడు, పార్వతి, వినాయకుడు. గోశాల. జల్లికట్టు ఆడేది ఈ జాతి ఆభూతులతోనే. కపాలేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం. ఈరోడ్ అనేది అతిపెద్ద జిల్లా.